అయ్యా రండయ్యా. అయ్యి ఊళ్ళోకి వచ్చేసాడు. శ్మశాన జాతర అదలు కొట్టేయాలి. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చెయ్యాలి. అయ్యా రండయ్యా, పదయ్యా పద. హ్యాండ్ కఫ్స్ తీయండి. మీ భద్రత కోసం 2 కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను. ఏ కానిస్టేబుల్స్ రండి. ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత? రూల్ సార్, పెరోల్లో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి. మఫ్టీలో పంపించండి. మఫ్టీ డ్రెస్సులున్నాయిగా? బండిలో ఉన్నాయి సార్. వెళ్ళి మార్చుకునండి. సార్ ఏమంత తొందర లేదు, మేము ముందెళ్తాం, మీరు నెమ్మదిగా రండి. అన్నా, ఆ బొమ్మరాం లేపేసిన తమిళనాడోడు ఎక్కడ? రే అన్నట్టు పిలవండి. అలాగే తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. పిలుస్తున్నా రా. అయ్యా ఇతనే. పేరేంటి? రుద్ర. నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది. నా బిడ్డ కిట్టయ్య కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా. ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా, ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఎక్కు. అయ్యా, మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా. తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు. మీ ప్రాణానికి ఆపదుందయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నేనెవరో తెలుసు కదా, కేశవరాయుడు. వెళ్ళి పని చూసుకో. కేశవరాయుడి చివరి నవ్వు అదే కావాలనుకున్నాను. శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను. ఇలా రండి. సార్ చెప్పిందంతా గుర్తుందిగా? సార్. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి. ఓకే సార్. వెళ్ళండి.
అయ్యో ఏమండి 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 కేశవరాయని చంపింది ఎవరు? పోలీసులా, నరసయ్య, లేదంటే రుద్ర? చెప్పండి. ఇలా చూడండి, నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను. కేశవరాయని చంపింది ఎవరు? ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా. 25 సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం. వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు. నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. మనకంతా దేవుడే కదా. ఎర్రి నాయాలు పోతాడేమో చూడు. వస్తాన్రా. ఎవరు మీరు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడి కంట్లో దోమ కుట్టింది. చూద్దాం. మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. ఓ రే జాగ్రత్తగా ఉండరా, ఏదో చేస్తున్నట్రా వాడు. ఏ మేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండే, ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే. తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. చాలా చాలండి. ఏమండే, పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు. అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరా. ఏండే, మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగులున్నాయో లెక్కేసరే అయింది. ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి, తీసుకోండి. అరే సిగ్గెందుకండి? ఎవరికి చెప్పరు కదా. తట్టండి, ఎవరికి చెప్పను. ఏరయ్యా, ఎలాంటి పిల్లనైనా ఇంటి లైన్లో పెట్టేస్తాను. ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా. అది మనకి తెలిసింది కాదే కదరా. ఏ పూజారిట్రా, ఏంటయ్యా? నువ్వు ఆడ కూర్చొని స్వామికి భజన చేసుకుంటున్నావు. నీ ఇంట్లో నీ పిల్లలతో తమ్ముడు ఏమంటున్నాడు? అదేం లేదు పూజారే. స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా, తింటారా? నువ్వు మాకు పొంగలెడుతున్నావు, అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడు. నేను కదరా, ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు కదా. నీ పెళ్ళం గురించి వీరయ్య గురించి కథలు కథలుగా చెప్తాయి. ఏంట్రా మీరనేది? నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా. నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు. తన గురించి అలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా. ఉండండిరా, కేశవరాయుడికి వెళ్ళి చెప్తాను. పూజారే, నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది. ఏంటే? సరే, వాడేదో బాడీ కనిచ్చాడు, అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే? నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు. అవునులే, అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది. కేశవరాయుడు, నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా? సరే సరే, నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో, అంతా అదే సర్దుకుంటుంది. పో. రేయ్, మీరు మూసుకుని పూజారే, వాడే విభూతి గట్టిగా పెట్టినట్టుండవు. రారా. నమస్కారం అయ్యా.
ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు? అంతా మంచి విషయాలే కానీ మీరు చెప్పండి. అయ్యా, ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు. ఈ పిల్ల తప్పితే ఇంకొత్తు దొరకదు. మీరు హామీ ఇస్తేనే పిల్లని ఇస్తానని కరాఖండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి. వీరయ్య, మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు. ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది. అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం? అయ్యా, నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది. ఒరే, ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకి చెప్పరా. కేశవరాయుడు, ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను. రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడం. అలాగేనయ్యా. వెళ్ళండి. కేశవరాయుడు మాట రేయ్, దించరా, దించరా. ఉండయ్యా, నీకెప్పుడు సరదాలే. అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. ఏమైందంటే? నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను. సరే, ఆ అమ్మాయి పెద్ద మనిషి 10 ఏళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసొచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాన్ని చూడ్డానికి వెళ్తే తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట ఊళ్ళకి అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాల్ని ఎట్టైనా కాపాడాలి. పర్లేదు పెద్దాయనా, మేము అర్జెంట్ గా ఓ పని మీద వెళ్తున్నాం. రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా. నీ కాళ్ళు కూడా అయ్యో పెద్దాయనా, నీ కాళ్ళ మీద నేను పడతాను. మమ్మల్ని వదిలేయ్. రేయ్, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా. పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసొస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని ముందుకేస్తాడు. రాకపోతేనే కదా. నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా, బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉండరా, నేను వచ్చేస్తాను. పెద్దనా, నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాల్ని తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగే. రా కేశవరాయుడు, ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదాని గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మర్యాదగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్లముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశుంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రేయ్, బాగా గట్టిగా గడిపెట్రా. రేయ్, వాంగడా. Ah!
రేయ్, తలుపులు తెరవట్రా. రేయ్, ఎక్కడికి పోయి చచ్చారా? రేయ్ ముసలాడా, నాకే అన్యాయం చేస్తావురా? రాయ్ ఉన్నా కత్తి అడుగుడా, నిన్ను సంపకుండా ఇచ్చి పెట్టకూడదురా. రేయ్, నా ఎదురుకింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు. ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాటనా? అతను వస్తాడన్న నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా. నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేశవరాయుడు రాని. ఆయన వస్తాడులే, ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించవచ్చు కదా. రానివయ్యా. కాపురం చేసేది నేనా లేక కేశవరాడా? కాపురం చేసేది నువ్వైనా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు? ఎందుకు పనికిరాని నీకు పిల్లనివ్వడమే చాలా గొప్పయ్యా. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజే పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు బాగోతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలీదా? అరే ఏంటి ఆ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు నన్ను పిలిపించి అవమానిస్తావా? అవమానిస్తావా? ఏంట్రా? వయసులో పెద్దోడు అనుకుంటే అవమానిస్తావా? హలో, పోలీస్ స్టేషనా? నా భూమారావు పేసురే. తాత పెద్ద ఇక్కడే ఉండమన్నానే. తాత అయ్యా, తాత కూర్చో. మా తాతని ఏం చేశాడో ఏమో, పాపం ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనకేం కాదులే. 5 ఏళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు. వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నువ్వేం భయపడకు. నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు. లేదు, ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు. ఎటైనా వెళ్ళి చచ్చిపోతాను. నువ్వెందుకు చావాలి? నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. నేను చచ్చిపోయినా
నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను. ఏమంటావు? కేశవరాయుడు, పూజారి, తను నా పెళ్ళాం. దేవుడికి హారతిచ్చి తీసుకురా. సరే, వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు. నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు. నాకేం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు. సరే, నేను చూసుకుంటానులే. వీరయ్య. కేశవరాయుడు? తనే వీరయ్య. నన్ను క్షమించరా. నీ నిశ్చితార్థానికి రాలేకపోయినా. నేను వెళ్ళిన చోట పెద్ద గొడవైపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళాం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా. అందుకే అన్నగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్. పోలీసు వచ్చేసారు. భూమారావే పంపించుంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు. శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆ ఏరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదాంబ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. లేదండి. ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది. వెంటనే పెడితే వెళ్ళు. వెళ్ళు వీరయ్య, తీసుకెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళమంటుంటే వెళ్ళండి. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్త. ఏమండి? రా. రే, వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు. అవునరా. ఈరయ్య, ఇదెవరు? నీ పెళ్ళవా? పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా. శబాస్రా మామ, ఊరోళ్ళందరూ ముక్కుని వేలేసుకుని చేసావే. రండి పోదాం. రారా మావా. ఏమిటి అతను నన్ను నీ పెళ్ళమంటున్నాడు? నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? కేశవరాయుడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా? అందుకని ఇలా చూడు, ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు. కేశవరాయుడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి. అదే నాకు కావాల్సింది. నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గోల చేయకు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రా, చెప్తున్నాను కదరా. ఎవరితోనే వేటగాడికి చిక్కి కంట నీరే పొంగా కదిలిపోతున్నది. బతుకే మారిపోయి కుమిలే గుండె జారిపోయి. పిల్లని పెళ్లి చేసుకునే తీసుకొస్తున్నాడు చూడు. నాకు మళ్ళీ సంతోషాన్ని ఇప్పించవా? అవునయ్యా, నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. నేను వెళ్ళి ఆటపళ్ళం పట్టుకొస్తాను. తొందరగా రా. ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది.
ఏందిదే? గమ్మునుండ్రా, ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడలు ఇంటికి తీసుకొచ్చా. బాగతి హారతి బాగతి. నోరు మూసుకోవయ్యా. చేతి రమ్మన్నానా? కుడికాలు ముందెట్లు లోపలికి వెళ్ళమ్మా. అవును, ఇదొకటి. లక్షణమైన పెళ్ళే, మనస్సుకు తృప్తిగా ఉంది. పోండే, పెద్ద చూడొచ్చారు. పోయి మీ పనులు చూసుకోండి. ఏంటిది? కేశవరాయుడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు. అవును, దానికేంటి ఇప్పుడు? మీ అమ్మ నాన్న మాత్రమే కాదు, ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పుగా మాట్లాడుతోంది. నేను నీ పెళ్ళాని కాదు, కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా, నేను చెప్పనా? పోయి అందరికి టమ్కై. ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా? ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా? కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలేయించాడు. నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది? పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది. నన్నేం చేయమంటావు? నాకు కూడా బాధగానే ఉంది. ఏం చేయమంటావు? కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంకోటి, నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసల్దానికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నేను ఈ పక్కన పడుకుంటాయే. శారదాంబా, నువ్వేం దిగులు పడకు. నా దగ్గర ముసల్దాని నగలున్నాయి. అవమ్మే కేశవరాయుడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తా. నువ్వు పడుకో, పడుకో. బెయిల్ ఏమైంది? భూమారావు నీ మీద 2 హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు. 2 హత్యలా? అవును. ఒకటి వాళ్ళ మనిషి, ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు. ఏంటి? నువ్వేం భయపడకే. ఈయన పెద్ద లాయరు. ఓ 2 నెలలు ఓపిక పట్టు. ఆలోగా పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం. అయితే పోయిరానా? వీరయ్య, శారదాంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు. తన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ విషయం నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాగా. జాగ్రత్తరా. కేశవరాయుడు ఈ 2 నెలల్లో శారదాంబాని నా పెళ్ళంగా మార్చుకుంటాను.